సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం మున్సిపాలిటీ పరిధిలోని కిష్టయ్యపల్లి 15వ వార్డు గత మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీలో జరిగిన పరిణామాలపై గడ్డపోతారం మాజీ సర్పంచ్ పులిగిల్ల ప్రకాష్ చారి స్పందించారు. ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేసిన పులిగిల్ల శ్రీనివాస్ ఓటమికి స్వంత పార్టీ నాయకులే కారణమయ్యారని ఆరోపించారు. పార్టీ లోపలే కుట్రలు జరిగి శ్రీనివాస్ ఓటమికి దారి తీసిందని, ఇంటి దొంగలే ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంపై గ్రౌండ్ లెవెల్లో పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని, అవసరమైతే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలి కానీ స్వంత పార్టీ నాయకులే మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి కూడా నివేదిక పంపించనున్నట్లు ఆయన తెలిపారు. అలాగే బీఆర్ఎస్ పటాన్చెరు నియోజకవర్గ ఇన్ఛార్జ్కు ఎన్నికల సమయంలో సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కొంతమంది నాయకులు కుట్రలు చేసి ఓడించారని అన్నారు. పార్టీ సిద్ధాంతాలను పాటించని వారిని బహిష్కరించాలని ఆయన సూచించారు. ఎమ్మెల్యే కృషితో గడ్డపోతారం మున్సిపాలిటీ చైర్మన్ పదవిని బీఆర్ఎస్ కైవసం చేసుకుందని, భవిష్యత్తులో అభివృద్ధి పనుల్లో ముందుండేలా పనిచేస్తామని పులిగిల్ల ప్రకాష్ చారి స్పష్టం చేశారు. వేటాడి ఓడించారు కాబట్టి ఇటువంటి కుట్ర రాజకీయాలు చేసే వాళ్ళను, నీతి తప్పిన వాళ్ళను, అసలు పార్టీ సిద్ధాంతాలను నమ్మలేని వాళ్ళను తక్షణము విచారించి టీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరించాలని నా విజ్ఞప్తి. కూడా ఉన్నాయని ఇంకా ఇండైరెక్ట్గా చెప్పడేది ఒకే ఒక కారణం, కులపిచ్చి మావాడు అనే కారణంతో క్యాండిడేట్లు ఏదైతే నామినేషన్ వేసి స్వచ్ఛందంగా విత్డ్రా అయ్యి కుట్రలు బన్నీ, కుట్రలు అంటే అతి దారుణమైన కుట్రలు అన్నీ అతన్ని ఓడించారు. కాబట్టి అట్లాంటి దాంట్లో మనము మనుగడ సాధ్యం కాదు. కాబట్టి తక్షణము ఈ కలుపు మొక్కలను వేరేయాలని విజ్ఞప్తి.